హలో నమస్తే. ఆంధ్రజ్యోతి కార్యాలయం దగ్గర ఆంధ్రజ్యోతి ఏబీఎన్ కార్యాలయం దగ్గర ఈరోజు కొద్దిసేపటి క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు అక్కడికెళ్ళి ఆందోళన చేశారు. ఏబీఎన్‌కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాధాకృష్ణ గారికి వ్యతిరేకంగా రకరకాల మాటలు మాట్లాడారు. అక్కడ ఆందోళన చేశారు. పోలీసులున్నారు. కొద్దిసేపు ఆందోళన చేసి అక్కడి నుంచి బయటకొచ్చారు. సో, పత్రికా కార్యాలయాల దగ్గరికి, మీడియా కార్యాలయాల దగ్గరికి పార్టీలకు సంబంధించిన వాళ్ళు వెళ్లి దాడులు చేసే ప్రయత్నం చేయడం, ధర్నాలు చేయడం, నిరసన తెలపడం ఓకే. కానీ దాడులు చేసే ప్రయత్నం చేయడం, అక్కడికెళ్ళి ఉద్రిక్తత క్రియేట్ చేయడాన్ని ఓ జర్నలిస్ట్‌గా నేను యాక్సెప్ట్ చేయను. ఇది సరైనది కాదు. రాజకీయ పార్టీలు ఈ తరహా వైఖరిని మార్చుకోవాలి. పా పత్రికల్లోనో, ఛానల్‌లోనో వచ్చిన వార్తల పట్ల అభ్యంతరాలుంటే, అభ్యంతరం వ్యక్తం చేయడానికి, నిరసన తెలపడానికి రకరకాల మార్గాలున్నాయి తప్ప, బెదిరించే తరహాలో పెద్ద ఎత్తున మంది మార్బలంతో కార్యాలయాల దగ్గరికి వెళ్తాం. అక్కడికెళ్ళి మేము బెదిరిస్తాం, వార్నింగ్‌లు ఇస్తామంటే, ఇది సరైనది కాదు. ప్రజాస్వామ్యంలో ఉన్నామనే విషయాన్ని గుర్తించండి, గమనించండి. మీరు ఏ రకంగా ఎవరిపైనైనా విమర్శలు చేస్తారో, పత్రికల్లో రాసిన వార్తలకు సంబంధించి కూడా వివరణ అడగండి. మీకు నచ్చకపోతే దానికి వ్యతిరేకంగా మాట్లాడండి. లేదా లీగల్‌గా వెళ్లి కేసులేయండి. ఇంకేమైనా చేయండి. కానీ మేము బెదిరిస్తాం చూడండి, మేము ఇంతమంది ఉన్నాం చూడండి, మిమ్మల్ని కొట్టడానికి వస్తాం చూడండి, ఈ తరహా బెదిరింపులు మానుకోవడం మంచిది రాజకీయ పార్టీలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా. అయితే ఈ దాడి జరుగుతున్న సందర్భంగా, ఈ వ్యవహారం అంతా జరుగుతున్న సందర్భంగా ఏబీఎన్ ఛానల్ చూస్తే, ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో వస్తున్న కథనాలు, ఆ బ్రేకింగ్స్ అవన్నీ చూస్తే అనిపించింది వీళ్ళు ఇంక మారరా అని. ఏం మారాలి వాళ్ళు? ఆంధ్రజ్యోతి అమరావతి పక్షాన ఉంది కాబట్టి వైసీపీ మోకలంతా దాడులకొచ్చారు. దాడి చేసే ప్రయత్నం చేశారు. మేము అమరావతి కోసం ఉన్నందుకే మా పైన దాడి చేస్తున్నారు. ఇటువంటి బ్రేకింగ్స్ చేస్తున్నారు. చూస్తున్న వాళ్ళకి పలచనయిపోతారు గదా! మీ పైన దాడి జరుగుతుందో, మీ పైన ఎవరో కొట్టడానికి వచ్చారో అని అనుకున్నప్పుడు, మీరు మాట్లాడుతున్న మాటలు కనీసం వాస్తవానికి దగ్గరగా ఉండాలి గదా! వైసీపీ ఏం చేసిందని మీరేసారనే దానిపైన నాకు అభ్యంతరం లేదు కానీ, మీరు అమరావతికి అనుకూలంగా ఉన్నారు కాబట్టి మీ పైన దాడి చేయడానికి వచ్చారనేది తప్పు కదా! మీ పైన వాళ్ళు ఎందుకు దాడి చేయడానికొచ్చారనే విషయాన్ని మీరు చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు అంటే, దాని అర్థమేంటి? ఎందుకొచ్చారు? వీడియో చూస్తున్న ప్రజలందరికి కూడా తెలియాలి కాబట్టి నేను చెప్తున్నాను. ఆంధ్రజ్యోతి గ్రూప్ సంస్థల అధినేత రాధాకృష్ణ గారు ప్రతి వారం తొలి పలుకు పేరుతో ఒక ఆర్టికల్ రాస్తారాయన. ఆయన పత్రికలో అండ్ టీవీలో. ముందు రోజు శనివారం రాత్రి 8:30కి టీవీలో టెలికాస్ట్ అవుతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ పేపర్‌లో అది పబ్లిష్ అవుతుంది. ఆయన రాసిన ఒక పనికిమాలిన రాత ఏంటంటే, జర్నలిస్టులంతా సిగ్గుపడే తరహాలో ఆయన వాడిన పదాలేంటంటే, మొత్తం మహిళలందరినీ కించపరిచే తరహాలో ఆయన రాసిన రాతేంటంటే, జగన్మోహన్ రెడ్డి చెప్తే వైసీపీ నాయకులు ఏమైనా చేస్తారు. చివరికి జగన్మోహన్ రెడ్డి వచ్చి వైసీపీ నాయకులందరిని పిలిచి కూర్చోబెట్టి, మీ భార్యలు కాదు. వాళ్ళు మీ చెల్లెళ్ళు అని చెప్తే, అవునా! ఇంతకాలం వీళ్ళు నా భార్యలనుకున్నామే. వీళ్ళిప్పుడు చెల్లెళ్ళా అని భావించి, వాళ్ళకి వేరే సంబంధం చూసి పెళ్లి చేసి పంపిస్తారు అని. జుగుప్సాకరమైన వ్యాఖ్య కదా! మహిళల గురించి ఆ తరహా వ్యాఖ్య చేయొచ్చా? రాజకీయ పార్టీ పైన ఏవైనా అభ్యంతరాలుండొచ్చు. అటువంటి భాష వాడొచ్చా? వాడకూడదు. అది తప్పు. ఇది నేనంటుంది కాదు. రాధాకృష్ణ గారు కూడా భావించారు. కాబట్టే రాత్రి టీవీలో టెలికాస్ట్ అయిన తర్వాత పొద్దున్నే పేపర్‌లో దాన్ని పబ్లిష్ చేయలా. రాత్రి టీవీలో దాన్నేసిన తర్వాత దానికి సంబంధించి వచ్చిన విమర్శలు చూసిన తర్వాత ఏమనుకున్నారో పొద్దున్న పేపర్‌లో ప్రింట్ అయిన ఆర్టికల్‌లో మాత్రం ఆ పదాలు లేకుండా జాగ్రత్త పడ్డారాయన. కానీ ఈరోజు డిజిటల్ యుగంలో మీరేది దాచుకోవడానికి ఉండదు కదా! మీరు మాట్లాడారు. మీరు మాట్లాడింది మీరు పొద్దున్న పేపర్‌లో ప్రచురించుకోలేకపోయారు అంటే మీరు తప్పు చేశారనే విషయం మీకు అర్థమైంది. అర్థమైన తర్వాత హుందాగా, గౌరవంగా నేను ఆ పదం రాసి ఉండాల్సింది కాదు. టెలికాస్ట్ అయిన తర్వాత రియలైజ్ అయ్యాను. కాబట్టి నేను పేపర్‌లో దాన్ని ప్రింట్ చేయలేదు. టీవీలో కూడా అది పొరపాటున ఇలా ప్రసారం జరిగినందుకు చింతిస్తున్నాను. క్షమించమని అడుగుతున్నాను. ఇంకోసారి ఇటువంటిది జరగదు అని ఒక మాట చెప్తే ఆయన కిరీటం ఏమైనా పడిపోద్దా? గౌరవం పెరుగుతది గదా! నేను తప్పు చేశానని ఆయనకాయన ఒప్పుకుంటున్నారు. కానీ నేను సారీ చెప్పను అంటున్నారు. వాళ్ళు ధర్నా చేశారు అని చెప్తున్నారు. వాళ్ళు ఎందుకు ధర్నా చేయడానికొచ్చారో చెప్పుకోలేకపోతున్నారు. వాళ్ళు అమరావతికి ఇప్పుడేంటి మీరు ఎప్పటినుంచో మద్దతుగా ఉన్నారు. నాలాంటి వాళ్ళంతా కూడా అమరావతికి మద్దతుగానే ఉన్నాం. మేము ఇప్పటికీ అమరావతి రాజధానిగా ఉండాలని కోరుకుంటున్నాం. రైతులకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. అమరావతికి మద్దతుగా అనేక మంది మాట్లాడుతూ వస్తున్నాం. వాళ్ళెవరిపైన దాడులు జరగలేదే. వాళ్ళెవరిపైన నిరసనలు ఈ స్థాయిలో లేవెందుకు? నోరు కంట్రోల్‌లో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది కదా! చిన్న పిల్లలం 20 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నాం. జస్ట్ 20 ఏళ్లుగా ఉన్నాం. మీరు 40 ఏళ్ళకి పైగా జర్నలిస్ట్‌గా ఉన్నారు. మాలాంటి వాళ్ళమే మాట్లాడుతున్నప్పుడు భాష పట్ల ఇంత జాగ్రత్తగా ఉంటున్నాం కదా! ప్రజలు యాక్సెప్ట్ చేసే భాష మాట్లాడుతున్నాం కదా! నోట్లోంచి పదాలు దొర్లుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా, చాలా పద్ధతిగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం కదా! మాలాంటి వాళ్ళేమన్నా తప్పుగా, ఆవేశంతో, ఈ వయసులో ఉండే ఆవేశంతో ఏమైనా పొరపాటున తప్పుగా మాట్లాడితే దాన్నెవరైనా ఆవేశంతో ఆ పిల్లోడు ఏదో మాట్లాడారనుకుంటారు. కానీ మీకు 70 సంవత్సరాల వయసొస్తోంది.
ఇంగితం లేని మాటలు కదా అవి. ఇంగితం లేని రాతలు కదా అవి. అలాంటప్పుడు మీ గౌరవాన్ని మళ్ళీ తెచ్చుకోవాలంటే ఏం చేయాలి? పొరపాటు చేశానని ఒప్పుకోవాలి. తప్పయిందని చెప్పుకోవాలి. మీ గౌరవం తగ్గదు సరికదా, పెరుగుతుంది. నేను రాసింది ఎవడు వినలేదులే, నేను రాసింది నేనే యూట్యూబ్‌లోంచి తీసేసానులే, లేకపోతే ఎడిట్ చేసి పక్కన పెట్టేసానులే, కాబట్టి నేనేం రాయలేదని డబ్బా కొట్టుకోవచ్చులే అనుకుంటే తప్పు కదా! పైగా వేరే వాళ్ళు తప్పన్నాను. అలాంటి వాళ్ళు తప్పు పట్టడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు మీ పైన విమర్శలు చేయటమో కాదు. మీకు అర్థమైంది గదా అది తప్పని. మీకు మీరు భావించారు గదా అది తప్పని. అప్పుడైనా సారీ చెప్పాలిగా. ఇంకొకళ్ళెవరు చెప్పకపోయినా మీ కాన్షియస్ చెప్పిందా? లేకపోతే మీ మిత్రులు, శ్రేయోభిలాషులు ఇంకెవరైనా చెప్పారా? తెలీదు. గుడ్ థట్ మీరు రాత్రి టీవీలో టెలికాస్ట్ అయింది. పొద్దున్న పేపర్ లేకుండా జాగ్రత్త పడ్డారు. అప్రిషియేట్ చేస్తున్నాను దానికి. కానీ టీవీలో గూడా వచ్చుండాల్సింది కాదు. నేనేదో పొరపాటున దాన్ని మాట్లాడానని చెప్పుంటే బావుండేది కదా! పత్రికా కార్యాలయాలపైన దాడి, మీడియా సంస్థలపైన దాడిని ఎట్టి పరిస్థితిలో, ఏ సందర్భంలోనూ కూడా నేను సమర్థించను. పత్రికలు ఏం రాసినా, ఛానల్‌లు ఏం మాట్లాడినా, వచ్చి దాడి చేస్తామనే దాన్ని మాత్రం నేను సమర్థించను. కానీ దాడికి కారణమైంది అసలు ఆ తప్పు మేము చేయనే చేయలేదు, అదేం జరగలేదు అని దాన్ని కప్పిపెట్టే ప్రయత్నం చేయటం సరైంది కాదు. మనం చేస్తున్న ఆర్గ్యుమెంట్‌కి సంబంధించిన బేస్ లేకుండా పోతుంది. బలం లేకుండా పోతుంది. అవును, రాత్రి రాసాను, అట్లా పడింది, పొరపాటున సారీ చెప్పాను. అయిన తర్వాత కూడా ఎందుకొచ్చారు వైసీపీ‌లో అంటే క్వెషన్ మీకు అడగడానికి రైట్ ఉంటుంది. నేను సారీ చెప్పాను, పొరపాటున దొర్లింది, తప్పే ఉంది, చాలా సార్లు జరుగుతాయి అట్లా అని అనొచ్చు. గతంలో విష్ణువర్ధన్ రెడ్డి పైన మీ స్టూడియోలో దాడి జరిగినప్పుడు, మీరు పొరపాటున జరిగింది, స్పర్ ఆఫ్ ద మూవ్‌మెంట్‌లో అది జరిగింది. తర్వాత సారీ జెప్పించే ప్రయత్నం చేశాను. ఇలా ఏదో మాట్లాడారు. బీజేపీ వాళ్ళ నుంచి చాలా పెద్ద ఎత్తున విమర్శలొచ్చినప్పుడు. సో, అది సడెన్‌గా క్షణికావేశంలో జరిగింది. ఇది మీరు ఆలోచించి పొద్దునెప్పుడో రాసి 10 మందికి పంపించి వాళ్ళందరూ యాక్సెప్ట్ చేసి, వాయిస్ ఓవర్‌లు చేసి, ఎడిటింగ్‌లు చేసి, 8 గంటలకు ప్రోగ్రామ్ పెట్టి టెలికాస్ట్ చేసే టైంలో కూడా మీకు అర్థం కాలేదు. సరే, టెలికాస్ట్ అయిన తర్వాత అర్థమైంది. వెనక్కి తీసుకున్నారు. ఆ విషయాన్ని ఒప్పుకోకుండా దాన్ని దాచేసే ప్రయత్నం చేయడం ఎలా సమర్థించుకుంటారు రాధాకృష్ణ గారు? మీ హిపోక్రసీకి సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ ఇంకోటి చెప్పనా? ఇంకోటేంటంటే ఎగ్జాంపుల్, ఇటీవల కొద్ది నెలల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారిక ఛానెల్‌లో ఒక అనలిస్ట్ కూర్చొని అమరావతి గురించి కొన్ని కామెంట్స్ చేశారు. ఆయన ఆ కామెంట్స్ చేసిన తర్వాత తెలుగుదేశం పార్టీ మీడియా గాని, తెలుగుదేశం పార్టీ గాని స్పందించడానికంటే ముందే మా ఓటు వల్ల స్పందించాం. నేనైతే ఇమ్మీడియేట్‌గా అది సరైనది కాదు, ఇటువంటి వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి, సాక్షి టీవీకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశా. ఆయన ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నారు. సాక్షి టీవీ కూడా చింతిస్తున్నామని చెప్పింది. ఆ తరువాత రాష్ట్ర వ్యాప్తంగా సాక్షి టీవీ కార్యాలయాలపైన దాడులు, కొన్ని చోట్ల కార్యాలయాలపైన దాడులు, విధ్వంసం చేశారు. ఆ విధ్వంసాన్ని అన్నింటిని ఒక పత్రికాధిపతిగా సమర్థిస్తూ వార్తలు రాశారు. అన్యాయంగా, దుర్మార్గంగా బిహేవ్ చేశారు. అతనెవరో మాట్లాడి తర్వాత క్షమాపణ చెప్పి ఆ వీడియోస్ అన్నీ తీసేసి, పొరపాటయిందని చెప్పిన తర్వాత కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఆర్గనైజ్డ్‌గా అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల స్థాయికి సంబంధించిన అధికారులు కొంతమంది ఎమ్మెల్యేలు కూడా వెళ్లి దాడిలో పార్టిసిపేట్ చేశారు. దాడిలో అంటే నిరసనలోనో, కొంతమంది కార్యాలయాలపై దాడులు చేయడం కూడా చూసాం. దాన్ని సమర్థించారు మీరు ఒక పత్రికాధిపతిగా. ఈరోజు మీరు చేసిన తప్పుకు వ్యతిరేకంగా ఒక నిరసన తెలిపితే, ఆ నిరసన ఎందుకు తెలుపుతున్నారో మీ ఛానెల్‌లో ఏసుకోలేకపోతున్నారు. హిపోక్రసీ కదా! డెక్కన్ క్రానికల్ కార్యాలయం పైన వైజాగ్‌లో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా వార్త రాశారని కార్యాలయం బోర్డులు తగలబెట్టారు. అధికారం వచ్చిన కొత్తలో అధికార మదంతో అధికార పార్టీలు చేసే కొన్ని పనులుంటాయి గదా! ఆ తరహా పని చేశారు. తెలుగుదేశం పార్టీ జెండాలేసుకొనెళ్లి క్రానికల్ కార్యాలయం పైన దాడి చేసి కార్యాలయానికి నిప్పు పెట్టారు. బోర్డుకి నిప్పు పెట్టారు. నేమ్ బోర్డ్‌కి. ఆ రోజు కూడా మీకది తప్పనిపించలా? ఆ రోజు కూడా మీకు దాన్ని ఖండించాలనిపించలా? ఆ రోజు డెక్కన్ క్రానికల్ చేసిన తప్పేంటో ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు. కాబట్టి మనకేమైనా జరిగితే మొత్తం ప్రపంచానికి జరిగినట్టు, మనకు కడుపు నొప్పొస్తే ప్రపంచం అందరికీ కడుపు నొప్పొచ్చినట్లు, మనకు కడుపు నొప్పొచ్చింది కాబట్టి మొత్తం రాష్ట్రంలో ఉన్న ప్రజలంతా కడుపు నొప్పి టాబ్లెట్‌లు వేసుకోవాలి అన్నట్లు బిహేవ్ చేయకండి. మీరు చేసిన తప్పు మీకు తెలుసు కాబట్టి, మీరు చేసింది తప్పే అని మీరే గమనించి దాన్ని పత్రికల్లో ప్రింట్ చేయలేదు కాబట్టి, క్షమాపణ చెప్పి హుందాగా తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఇంకెవరిపైనైనా విమర్శలు చేయండి, బావుంటుంది. చివరిగా నేను మళ్ళీ చెప్పదలుచుకుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ తరహా దాడులు, ఈ తరహా బెదిరింపు ధోరణి, ఈ తరహా హెచ్చరికలు పత్రికల పైన, టీవీ ఛానెళ్ల పైన చేయడం మానుకోకపోతే మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది.